హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 33. చేతిలో ఉన్న గ్లాసును గట్టిగా బిగించి పట్టుకున్న కచ్చనే శబ్దం వినిపించింది. సార్ అని పక్కనే ఉన్న వెయిటర్ ఒక్కసారిగా అరిచాడు. దాంతో సిద్ధార్థ్ చేతిలో ఉన్న గ్లాసుపై పట్టుని సడలించాడు. అతన్ని బిగించి పట్టుకోవడంతో ఆ ఖరీదైన గ్లాసుకు చిన్న పగులు పడింది. ఇంకా కొంచెం ఒత్తిడి పడితే పూర్తిగా పగిలిపోయే పరిస్థితిలో ఉంది. సార్, మీరు బాగున్నారా అని వెయిటర్ మర్యాదగా అడుగుతూ అతని చేతిలోని గ్లాస్ని తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని అక్కడున్న అతిథులకు చెప్పి సిద్ధార్థ్ వేగంగా నేహ ఉన్న వైపుకు నడిచాడు. నేహ, డాన్స్ చేద్దామా అని అడగగానే నేహ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె ఏదో చెప్పే లోపే సిద్ధార్థ్ ఆమె చేతిని పట్టుకుని నేరుగా స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. నేహ ఆనందానికి అవధులు లేకపోయాయి. వెంటనే తన చేతిని తన భుజంపై వేసి అతనితో కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. కానీ సిద్ధార్థ్ నేహతో డాన్స్ చేస్తున్న అతని దృష్టి మాత్రం మొత్తం జాన్వీ పైనే ఉంది. ఆమె చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తున్నాడు. కానీ జాన్వీ మాత్రం అతని వైపుకు ఒకసారి కూడా చూడలేదు. అదే విషయం అతని మనసులో మరింత అసహనాన్ని పెంచుతుంది. ఇక జాన్వీ మాత్రం జీవితంలో తొలిసారి ఇలా డాన్స్ చేస్తుంది. మొదట్లో కాస్త తడబడినా ఇప్పుడు అడుగులు కుదురుతున్నాయి. అందుకే పూర్తిగా సంగీతంలో లీనమై డాన్స్ చేస్తుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియడం లేదు. వరుణ్ వైపు కూడా ఆమె దృష్టి లేదు. అంతగా డాన్స్ లో మునిగిపోయింది. కానీ హఠాత్తుగా వెనక్కి అడుగు వేస్తూ ఉండగా ఆమె కాలికి ఏదో తగిలింది. ఎవరో మధ్యలో కాలు పెట్టినట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఆమె వెనక్కి తూలిపోయింది. వరుణ్ భుజంపై ఉన్న ఆమె చెయ్యి కూడా జారిపోయింది. వరుణ్ కూడా ఒక క్షణం షాక్కి గురయ్యాడు. జాన్వీ భయంతో కళ్ళను గట్టిగా మూసుకుంది. ఇప్పుడు నేలపై బలంగా పడిపోతానని అనుకున్న క్షణంలో ఎవరో ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆ పరిచయమైన ఆప్యాయ స్పర్శ తగలగానే ఆమె ఒక్కసారిగా కళ్ళను తెరిచింది. ఎదురుగా సిద్ధార్థ్ కోపంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె తెలియకుండానే అతన్ని గట్టిగా పట్టుకుంది. అతని చెయ్యి ఆమె నడుంపై ఆసరాగా పట్టుకుంది. ఒక క్షణం వాళ్ళిద్దరి చూపులు ఒకదానిలో ఒకటి కలిశాయి. ఐఎమ్ సో సారీ సార్ అని వరుణ్ చెప్పగానే జాన్వీ ఈ లోకంలోకి వచ్చింది. వెంటనే తడబడుతూ సిద్ధార్థ్ జాకెట్ ని వదిలేసింది. జాన్వీ, నీకు డాన్స్ చేయడం రాకపోతే పక్కకు వెళ్ళి నిలబడాలి కదా. ఇలా పడిపోతే మొత్తం పార్టీ వాతావరణమే పాడవుతుంది అని నేహ నవ్వుకున్నట్టు నటిస్తూ వెటకారంగా అంది. అప్పటికే చుట్టూ డాన్స్ చేస్తున్న వాళ్ళందరి చూపు వీళ్ళ నలుగురి పైన ఉంది. సంగీతం పెద్దగా వినిపిస్తూ ఉండడంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మిగతా వారికి వినిపించలేదు. సారీ అని జాన్వీ తలదించుకుని జుట్టుని చెవి వెనక్కి జరుపుకుంటూ అంది. తనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు తాను ఎలా తూలిపోయానో కూడా ఆమెకు అర్థం కాలేదు. సిద్ధార్థ్, రండి మనం డాన్స్ ని కొనసాగిద్దాం అని నేహ మళ్ళీ మృదువైన గొంతుతో అతన్ని పిలిచింది. నేహ, పార్ట్నర్లను మార్చుకుందాం అని సిద్ధార్థ్ జాన్వీ వైపుకు చూస్తూ అన్నాడు. ఆ మాట విన్న నేహ ఒక్కసారిగా షాక్ అయింది. సిద్ధార్థ్ అని ఆమె ఏదో చెప్పబోతూ ఉండగానే సిద్ధార్థ్ వరుణ్ కు సైగ చేశాడు. ఎస్ ఎస్ సార్ అని వరుణ్ అయోమయంగా చెప్పి నేహ ఎదుటికి వెళ్లి నిలబడ్డాడు. ఇక నేహకు మరో మార్గం లేకపోయింది. ఇష్టం లేకపోయినా వరుణ్ భుజంపై చేయి వేసి అతనితో డాన్స్ వేయటం మొదలుపెట్టింది. ఇక సిద్ధార్థ్ తన చెయ్యిని జాన్వీ వైపుకు చాపాడు. జాన్వీ మాత్రం మనసులో బాగా భయపడుతుంది. ఎలా అయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది. సార్, నాకు ఏదోలా ఉంది, నేను వెళ్ళొచ్చా అని అతని దగ్గరకు వెళ్లి మెల్లగా అడిగింది. ఆ మాట విన్న సిద్ధార్థ్కు మరింత కోపం వచ్చింది. వెంటనే ఆమె చేతిని పట్టుకుని తన భుజంపై ఉంచాడు. అతనితో డాన్స్ చేస్తూ ఉంటే ఏమీ అనిపించదు, నా వెంట డాన్స్ చేయాలంటే మాత్రం ఏదోలా అనిపిస్తుందా నీకు అని కోపంగా అడుగుతూ ఆమె చుట్టూ చేతిని వేసి తన వైపుకు దగ్గరకు లాక్కున్నాడు. జాన్వీ ఒక్కసారిగా తడబడిపోయింది. అయ్యో, ఇతను ఇంకేదో చేస్తున్నాడు, ఎలా చెప్పాలి? నిజంగానే ఇతను దగ్గరకు వస్తే నాకేదో వింతగా అనిపిస్తుంది. కడుపులో సున్నితమైన అలజడి, శరీరం అంతా చిన్న చిన్న వణుకులు, ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నడుంపై అతని చెయ్యి తాకగానే కరెంటు తగిలినట్టుంది. ఇవన్నీ నేను ఎలా చెప్పాలి అని జాన్వీ మనసులోనే అనుకుంది. తలదించుకుని అతనితో కలిసి డాన్స్ చేయటం స్టార్ట్ చేసింది. నా వైపు చూడు, తలదించుకుని డాన్స్ చేయొద్దు అని సిద్ధార్థ్ ఆమె చెవి దగ్గరకు వాలి మెల్లగా అన్నాడు. అతని మాటల వెచ్చదనం చెవిని తాకగానే జాన్వీ చెవులు ఎర్రబడిపోయాయి. శరీరం మొత్తం ఒక్కసారిగా జలతరించింది.
ఇతను దగ్గరకు వస్తే నిజంగానే కరెంటు పరిగెత్తినట్లే ఉంటుంది అని అనుకుంటూ మెల్లగా తలెత్తి అతని వైపుకు చూసింది. ఆ క్షణంలో వాళ్ళిద్దరి చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. అదే సమయంలో మ్యూజిక్ కూడా మారింది. ఆ సందర్భానికి అచ్చంగా సరిపోయే పాట వినిపించింది. కాదు కాదు, అలాంటిదేమీ కాదు. ఇది ప్రేమ కాదు. నా మనసే గందరగోళంలో ఉంది. నేను సిద్ధార్థ్ సార్ని చూసి భయపడుతున్నాను అంతే అని జాన్వి అతని కళ్ళల్లోకి చూస్తూనే తన మనసుకు తానే నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే సిద్ధార్థ్ ఆమె నడుంపై ఉన్న చేతిని మెల్లగా తీసి మరో చేతితో ఆమెను గుండ్రంగా తిప్పాడు. మళ్ళీ తన వైపుకు లాగగానే ఆమె అతని గుండెపై వచ్చి తగిలింది. ఆమె మెల్లగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. అతను ఆమెనే చూస్తున్నాడు. ఈసారి ఇద్దరి మధ్య దూరం అస్సలు లేకపోయింది. అతని వేడి శ్వాస ఆమె ముఖాన్ని తాకుతూ ఉండగా ఆమె ఒళ్ళు గగ్గురు పొడిచింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. సిగ్గుతో ఆమె తల నుంచి అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. తలను దించి కొన్ని స్వరాలు మేల్కొన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న మాటలు మత్తులో తేలుతున్నాయి. ఈ కళ్ళే అన్ని చెప్పేస్తున్నాయి. ఇది ప్రేమేనా? అప్పుడే చప్పట్ల శబ్దం వినిపించడంతో జాన్వి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. తను ఇంకా సిద్ధార్థ్ చేతిలోనే ఉన్నానని గ్రహించి ఒక్కసారిగా వెనక్కి జరిగింది. కానీ అదే సమయంలో ఆమె డైమండ్ చెవిపోగు సిద్ధార్థ్ షర్ట్ కి చిక్కుకుంది. అయ్యో అంటూ ఆమె మెల్లగా నొప్పితో మూలిగింది. అయినా తొందరలో అతని నుంచి దూరమైంది. చెవిపోగు మాత్రం ఇక బటన్ కి చిక్కుకుని ఉండిపోయింది. ఆమె కంగారుగా చుట్టూ చూసింది. డాన్స్ కార్యక్రమం ముగియడంతో అందరూ చప్పట్లు కొడుతున్నారు. వరుణ్ నేహ వైపుకు చూసేసరికి నేహ కోపంతో ఆమెనే చూస్తుంది. అయ్యో ఇప్పుడు నేహ బాయ్ ఫ్రెండ్ తో డాన్స్ చేశానని నాపై చాలా కోపడుతుంది అని అనుకుంటూ జాన్వి జుట్టును చెవి వెనక్కి సర్ది తల ఉంచుకుని స్టేజ్ పై నుంచి దిగిపోయింది. ఇక నేహ కూడా కోపంగా స్టేజ్ దిగిపోయి నేరుగా డ్రింక్స్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. నేహ ఏమైంది అంటూ మనీష ఆమె దగ్గరకు వచ్చి అడిగింది. ఏమైందని అడుగుతున్నావా? అంతా చూసావు కదా, ఇదంతా నీ వల్లే జరిగింది. అవసరం లేని చోట నీ ప్లాన్లు వేయకు అంటూ నేహ కోపంగా జ్యూస్ గ్లాస్ తీసుకుంది. నేను కేవలం ఆమెను కింద పడేయాలని మాత్రమే అనుకున్నా. సరిగ్గా సమయంలో సిద్ధార్థ్ అక్కడ ఉంటాడని నాకు ఎలా తెలుసు అంటూ మనీష విసుగ్గా అంది. నీ ప్లాన్లు అన్ని ఇలానే ఫెయిల్ అవుతూ ఉంటాయి అంటూ నేహ గ్లాస్ ను టేబుల్ పై గట్టిగా పెట్టి కోపంగా అంది. సరే ఈసారి మాత్రం ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తాను. అప్పుడైనా సంతృప్తిగా ఉంటుంది కదా నీకు అంటూ మనీష మెల్లగా నవ్వింది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని నేహ అడిగింది. దానికి మనీష తన చేతిలో ఉన్న ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ ను ఆమెకు చూపించింది. ఆమెకు డ్రింక్ ఇస్తావా? దాంతో ఏమవుతుంది అని నేహ విసుగ్గా అడిగింది. అయ్యో ఇందులో కడుపు పాడయ్యే మాత్ర కలిపాను. ఇక 2 రోజులైనా ఆమె ఆఫీస్కి రాలేదు అంటూ మనీష కన్నుగీటింది. కానీ ఆమె అది తాగుతుందా అని నేహ అనుమానంగా అడిగింది. చూస్తూ ఉండు అంటూ మనీష అక్కడున్న ఒక వేటని పిలిచి ఏదో చెప్పింది. కానీ అతను వెంటనే నిరాకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమైంది అని నేహ చికాకుగా అడిగింది. ఇక్కడ ఉద్యోగులంతా చాలా నిజాయితీగా ఉన్నట్టున్నారు. పర్వాలేదులే నేనే వెళ్ళిస్తాను అని అంది మనీష. అలా అయితే నువ్వే ఇచ్చావని ఆమెకు తెలిసిపోదా అని నేహ అడిగింది. తెలిస్తే తెలుసుకోనివ్వు, ఆమె నా వెంట్రుక కూడా ఏమీ చేయలేదు అంటూ మనీష ఇక జాన్వి రీచా ఉన్న చోటికి నడిచింది. నేహ మాత్రం అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తుంది ఆతృతగా. హాయ్ జాన్వి అంటూ మనీష చిరునవ్వుతో పలకరించింది. జాన్వి ఆశ్చర్యంగా మనీష వైపుకు చూసింది. హాయ్ అంటూ బలవంతంగా నవ్వింది, ఇష్టం లేకపోయినా. సారీ యార్, నా వల్ల ఆఫీస్లో చాలా గందరగోళం జరిగింది. నీకు సారీ చెప్పాలని అనుకున్నా, కానీ నువ్వు నాకు కనిపించలేదు. ఇప్పుడు కనిపించావు కాబట్టి ప్లీజ్ నన్ను క్షమించు అంటూ మనీష పశ్చాత్తాపం నటించింది. ఇట్స్ ఓకే, ఏమైనా నీకు శిక్ష పడింది కదా అని జాన్వి ప్రశాంతంగా చెప్పింది. ఆ మాటతో మనీష లోపల కోపంతోనే ఉడిగిపోయింది. నా ఉద్యోగమే పోయింది, సరే అది నా విధి అనుకుంటా అంతే, కానీ నాపై మాత్రం ఎలాంటి అపోహలు పెట్టుకోకు అని అంది. అలాంటిదేమీ లేదు, డోంట్ వరీ అంటూ జాన్వి చిరునవ్వు నవ్వింది. అయితే ఈ సంతోషానికి ఒక డ్రింక్ తాగుదామంటూ మనీష ఆమెకు ఒక గ్లాస్ అందించింది. వద్దు వద్దు, నాకు ఇప్పటికే బాగా కడుపు నిండిపోయింది అంటూ జాన్వి తాగనని తిరస్కరించింది. ఇంకా భోజనం కూడా చేయలేదు, ఎలా కడుపు నిండిపోయింది? నన్ను క్షమించావంటే ఈ డ్రింక్ మాత్రం తప్పకుండా తాగాలి అంటూ మనీష బలవంతం చేసింది. ఈ మధ్య ఏమైందో
ముందు సమర్, ఇప్పుడు ఈమె, వీళ్ళందరికీ ఒక్కసారిగా క్షమాపణలు చెప్పాలని అసలు బుద్ధి ఎలా వచ్చిందో అని జాన్వి ఆ గ్లాస్ వైపుకు చాలా అనుమానంగా చూసింది. జాను, పర్వాలేదు, క్షమించేసి తాగి అని రీచా చెప్పడంతో జాన్విని అర్థం చేసుకున్నట్టుగా ఆమె వైపుకు చూసింది. రీచా వెంటనే జాన్వి చూపు అర్థం చేసుకుంది. మనీషా, ఒక పని చేయి, ఈ డ్రింక్ నువ్వే తాగు, అప్పుడు జాన్వి నిన్ను నిజంగా క్షమించిందని అనుకుందాం అని చెప్పి రీచా గ్లాస్ ను బలవంతంగా మనీషా నోటికి అందించింది. అది చూసిన నేహ తలకు చేయి వేసుకుంది. మనీషా ఏదో చెప్పాలని ప్రయత్నించినా రీచా మాత్రం బలవంతంగా ఆమెతో ఆ డ్రింక్ తాగించేసింది. కొద్దిగా తాగిన తర్వాత మనీషా తన శక్తిని అంతా పెట్టి గ్లాస్ ను పక్కకు తోసేసింది. థ్యాంక్స్ అని ఎలాగోలా చెప్పేసి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయింది. అది చూసి రీచా నవ్వుతూ జాన్వికి కన్ను గిట్టింది. ఇక ఇద్దరు నవ్వుకున్నారు. ఇప్పుడు సంతృప్తిగా ఉందా? ఇక 2 రోజులు ఇక తిరుగుతూనే ఉండు అటు ఇటు అని నేహ కోపంగా మనీషాని చూసి చెప్పేసి డిన్నర్ హాల్ వైపుకి వెళ్ళిపోయింది. డిన్నర్ హాల్ చాలా విశాలంగా ఉంది. ప్రతి చోట గుండ్రటి టేబుల్ చుట్టూ 4 లేదా 5 కూర్చున్నారు. నేహ హాల్ మొత్తం ఒకసారి పరిశీలించింది. ఆమె చూపు ఒక టేబుల్ దగ్గర ఆగిపోయింది. అక్కడ జాన్వి, సిద్ధార్థ్, రీచా, రాహుల్ కూర్చున్నారు. మళ్ళీ జాన్వి సిద్ధార్థ్ పక్కనే కూర్చోవటం చూసి నేహకు మరింత కోపం వచ్చింది. కొద్దిసేపటి క్రితం జరిగిన డాన్స్ ఆమె కళ్ళ ముందే తిరుగుతూ ఉండగా ఇప్పుడు కూడా జాన్వి అతని పక్కనే కూర్చోవడం ఆమె భరించలేకపోయింది. జాన్వి, నిన్ను అస్సలు వదలను అని మనసులోనే అనుకుంటూ నేహ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రీచా మాత్రం బలవంతంగా జాన్విని తీసుకొచ్చి సిద్ధార్థ పక్కనే కూర్చోబెట్టింది. దాంతో జాన్వికి చాలా సంకోచంగా అనిపించింది. కాసేపటి క్రితం జరిగిన డాన్స్ గుర్తొచ్చి ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. అతని వైపు చూడడానికి కూడా ధైర్యం కాలేదు. కానీ సిద్ధార్థ మాత్రం ప్రశాంతంగా ఫోన్లో ఏదో చూస్తూ కూర్చున్నాడు. ఆమె వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకో ఈ విషయం జాన్వికి కొంచెం బాధగా అనిపించింది. సిద్ధార్థ్, జాన్వి, ఇంకెవరైనా ఎదురు చూస్తున్నారా? డిన్నర్ మొదలు పెట్టండి అని రాహుల్ చెప్పాడు. ఇక సిద్ధార్థ్ ఫోన్ పక్కన పెట్టి స్పూన్ తీసుకున్నాడు. ఇక తినబోతూ ఉండగానే అతని ప్లేట్లో ఏదో వచ్చి పడింది. ప్లేట్లోని కూర అంతా అతని షటపై చెందింది. అతను ఒక దీర్ఘ నిశ్వాస విడిచి స్పూన్ మళ్ళీ కింద పెట్టాడు. ఇది ఎవరి పని అయి ఉంటుందో అతనికి బాగా తెలుసు. అతను పక్కకు తిరిగి చూశాడు. సారీ అంటూ జాన్వి చిన్నగా ముఖం పెట్టుకుని చెప్పింది. సిద్ధార్థ్ ఏమాత్రం కోపం చూపకుండా టిష్యూ పేపర్తో తన షర్ట్పై పడిన కూరను మాత్రం శుభ్రం చేసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వాష్రూమ్ వైపుకు నడిచాడు. జాన్వి మాత్రం తలకు చెయ్యి వేసుకుంది. ఎదురుగా కూర్చున్న రాహుల్, రీచా నవ్వు ఆపుకుంటూ ఆమె వైపుకు చూస్తున్నారు. అది చూసి జాన్వికి చాలా ఇబ్బందిగా అనిపించింది. స్పూన్ తో తినడం నేర్చుకోవాలి అని జాన్వి మనసులోనే డిసైడ్ అయ్యింది. వెంటనే సిద్ధార్థ్ ప్లేట్ తీసుకుంది. జాన్వి, ఏం చేస్తున్నావు? వెయిటర్ కొత్త ప్లేట్ తీసుకొస్తారు, నువ్వు కూర్చో అని రీచా అంది. లేదు లేదు, నేనే స్వయంగా ఆయనకు భోజనం తీసుకొస్తాను అని జాన్వి చెప్పి ప్లేట్ తీసుకుని కిచెన్ వైపుకు వెళ్ళింది. కిచెన్ బయట ఒక వెయిటర్ ఆమెను ఆపాడు. మేడం, ఇది సిద్ధార్థ్ సార్ ప్లేట్ కదా, నేను తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని వినయంగా అన్నాడు. ప్లీజ్, నేనే సర్వ్ చేస్తాను అంటే ఆయనకు ఏమి ఇష్టమో మీకు తెలియదు, లేకపోతే కోపడతారు, నేనే చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. హోటల్ కిచెన్ చాలా పెద్దగా ఉంది. జాన్వి త్వరగా అన్ని వడ్డించుకుని వెనక్కి తిరిగి సిద్ధార్థ్ ఇంట్లో చూసిన ఆ అమ్మాయి వైపుకి చూసింది. ఆమె ప్లేటు సర్వ్ చేయడంలో బిజీగా ఉంది. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి బయటకు వచ్చింది. హాల్లోకి వచ్చేసరికి సిద్ధార్థ్ అప్పటికే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమె అతని ముందు ప్లేట్ పెట్టగానే అతను ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశాడు. సారీ, నా వల్ల మీ ప్లేట్ పాడైంది, అందుకే మీకోసం నేనే స్వయంగా భోజనాన్ని తీసుకొచ్చాను అని జాన్వి అంది. సిద్ధార్థ్ చిన్నగా తలూపి మళ్ళీ భోజనం చేయటం స్టార్ట్ చేశాడు. డిన్నర్ అయిపోయాక రీచా, జాన్వి మాట్లాడుకుంటూ నిలబడి ఉన్నారు. రాహుల్, సిద్ధార్థ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు. రీచా, 12 గంటలు అయ్యాయి, నేను వెళ్ళాలి, లేదంటే తర్వాత ఆటో కూడా దొరకదు అని జాన్వి చేతి వాచ్ వైపుకు చూసుకుంటూ అంది. హలో, ఇంత అందమైన చీర కట్టుకుని రాత్రి 12 గంటలకు ఒంటరిగా ఆటోలో వెళ్తావా అని రీచా ఆట పట్టించింది. మరి నువ్వు నన్ను దింపడానికి వస్తావా అని జాన్వి అడిగింది. బేబీ, నేను రాహుల్తో కలిసి సిద్ధార్థ్ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు మా వెంట వస్తున్నావు అని రీచా చెప్పింది. నో రీచా, ఉదయాన్నే కదా ఆ ఇంటి నుంచి వచ్చాం, మళ్ళీ వెంటనే ఎలా వెళ్తాం అని జాన్వి తల అడ్డంగా ఊపింది.
అయితే ఇప్పుడు ఈ అర్ధరాత్రి నీ రూమ్ కి ఒంటరిగా వెళ్తావా అని రీచా చెంపపై చేయి పెట్టుకుని అడిగింది. జాన్వి ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడ ఒక్కసారిగా ఏదో గందరగోళం మొదలైంది. ఇద్దరు ఒక్కసారిగా దిశగా తిరిగి చూశారు. ఇద్దరు వెంటనే లేచి అటు ఇటు చూశారు. ఒక చోట పెద్ద గుంపు కనిపించింది. అక్కడ ఉన్న ఒక వెయిటర్ ఏమైందని అడిగారు. కానీ అతనికి ఏమీ తెలియదు. అందరూ ఒకరినొకరు అడుగుతున్నారు. ఎవరికి అసలు విషయం అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడని మాత్రమే తెలిసింది. అదే సమయంలో రాహుల్ ఆందోళనగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. జాన్వి రీచా రండి, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అని రాహుల్ కంగారుగా చెప్పి బయటికి రావాలని సూచించాడు. రాహుల్ ఏమైంది అని రీచా భయంగా అడిగింది. ఇక్కడికి పోలీసులు వస్తున్నారు, త్వరగా రండి, లేకపోతే ఎవరిని బయటికి వెళ్ళనివ్వరు అని రాహుల్ చెప్పగానే ఇద్దరు ఒకరినొకరు భయంగా చూసుకున్నారు. కానీ అసలు ఏమైంది అని జాన్వి చుట్టూ చూస్తూ అడిగింది. ముందు బయటికి రండి అని రాహుల్ వారిని తీసుకుని నడిచాడు. చాలా మంది అతిథులు కూడా బయటికి వెళ్తున్నారు. కానీ ఎప్పుడు ఎదురుగా అంబులెన్స్, పోలీస్ వాహనం కూడా రావడం కనిపించడంతో అందరూ అక్కడే ఆగిపోయారు. హాల్ అంతా గందరగోళంగా మారిపోయింది. రాహుల్ ఇప్పుడైనా చెప్పు ఏమైంది అని రీచా విసుగ్గా అడిగింది. ఇక్కడికి వచ్చిన ఒక పెద్ద వ్యాపారవేత్తకు ఎవరో విషయం ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని రాహుల్ చెప్పగానే జాన్వి రీచా ఇద్దరు షాక్ అయ్యారు. జాన్వి హాల్ అంతా ఒకసారి చూసింది. ఒక చోట సిద్ధార్థ్ పోలీసులతో ఏదో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి తర్వాత పోలీసులు అందరినీ సంప్రదింపు వివరాలు నమోదు చేసి వెళ్ళడానికి అనుమతిచ్చారు. అమ్మయ్య, సిద్ధార్థ్ అన్ని చూసుకుంటాడు. కానీ ఆ వ్యాపారవేత్త చాలా పెద్ద వ్యక్తి. సరే వెళ్దామని రాహుల్ ఊపిరి పీల్చుకుంటూ వారిని బయటికి తీసుకొచ్చాడు. కానీ జాన్వి మనసు మాత్రం ఏదో కలవర పెడుతుంది. ఆమె మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి హోటల్ వైపుకు చూస్తూనే ఉంది. జాన్వి నీకేదైనా అక్కడ మిగిలిపోయిందా అని రాహుల్ అడిగాడు. లేదు అని ఆమె తడబడుతూ చెప్పి కారులో వెనక సీట్లో కూర్చుంది. రీచా కూడా వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. నేను ఆలస్యం అయితే డ్రైవర్ మిమ్మల్ని ఇంటికి దింపేస్తాడు, సరేనా అని చెప్పి రాహుల్ మళ్ళీ హోటల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకో జాను అసలు ఏమై ఉంటుందో అని రీచా ఆందోళనగా అడిగింది. ఏమో కానీ అని జాన్వి హోటల్ వైపుకు మరొక్కసారి ఆందోళనగా చూస్తూ చెప్పింది. మరి ఏం జరిగింది, జాన్వికి ఏం డౌట్ వచ్చింది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.